జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 21/6/2026 ఆదివారం, నిజ జ్యేష్ఠ శుక్ల సప్తమి మొదలుకొని 27/6/2026 శనివారం, నిజ జ్యేష్ఠ శుక్ల త్రయోదశి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు కర్కాటకం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి మిథునం, బుధుడు మిథున కర్కాటక రాశులు, శుక్రుడు కర్కాటకం, కుజుడు వృషభం, చంద్రుడు సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశికి ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో కొంచెం ముందుకు వెళ్తుంటారు. రవి తృతీయ స్థానం, అట్లానే బుధుడు కూడా తృతీయ చతుర్థ స్థానం 24వ తారీఖు నుండి. శుక్రుడు చతుర్థ స్థాన శుభుడు కనుక వీరు చేసేటువంటి పనులు మరియు వీళ్ళ ఆలోచనలు చక్కగా నెరవేరుతాయి. రోజు చేసేటువంటి కార్యక్రమాల కంటే ఎక్కువగా వీరు ఊహించిన దానికంటే కొంచెం లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగినా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయంలో కొంత పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. వీరి పిల్లలు కూడా మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అట్లానే ఉద్యోగ అన్వేషణలో ఉండేటి వారికి కొంచెం శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలు మరియు వృత్తిలో ఉన్నటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, వ్యాపారస్తులకు అనుకోండి, కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను వీళ్ళు మలుచుకుంటారు, తయారు చేసుకుంటారు. అన్ని వ్యవహారాలు కూడా కొంత బెడిసి కొట్టవు, కొన్ని అనుకూలంగా మలుచుకునేటట్టుగా ఉంటుంది. అనుకున్న కంటే కొంత ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతనమైనటువంటి ఉత్సాహంతో మాత్రం మీరు పనిలో నిమగ్నమవుతారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకోవడం కొంచెం సంతోషకరమైనటువంటి విషయం. కుటుంబంలో కొంత విచారాలకు గురికాక తప్పదు. కొన్ని దూరపు నుండి ఒక చెడ్డ వార్తలు, చెడ్డటువంటి విషయాలు వినడం కొంత బాధాకరమైనటువంటిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు సంబంధమైనది కాకున్నప్పటికీ కూడా కొంత విచారాలకు గురికాక తప్పదు. అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగాలని చెప్పి ముందుకు వెళ్తుంటారు. గ్రహానుకూల్యత మరో దైవానుగ్రహం ఉండడం చేత మీరు కొంత లాభసాటిగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, హనుమాన్ చాలీస పఠించండి లేదా శ్రీరామ రక్ష పారాయణం చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు నేను చెప్పవచ్చు. అనుకున్నవి కొన్ని ఫలితాలు మాత్రం దక్కుతాయి. కొన్ని బెడిసి కొట్టేటట్టుగా ఉంటాయి. ఇంట్లో చర్చనీయాంశంగా ఉంటుంది. కొంత వివాదాస్పాలకు కొంత దూరంగా ఉండాలి. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరేందుకు మీరు ఎక్కువగా శ్రమిస్తారు, కష్టపడతారు. అయినప్పటికీ కూడా కొన్ని సత్ఫలితాలను పొందలేరు. ఖర్చులు మితిమీరుతాయి. స్థిరాస్తుల విషయంలో లేదా ఒక డిసిషన్ అంటే ఒక తీర్మానం చేసుకోవాలి అనేటువంటి విషయంలో మీరు ఉంటారు. కానీ ప్రస్తుతానికి పెండింగ్లో పడి కొంత విచారంగా ఉండేటట్టుగా ఉంటుంది. మీరు ఆలోచనలకు తగినట్టుగా వ్యవహరిస్తారు. ఆలోచనల ప్రకారంగానే మీరు నడవడిక కూడా ఉంటుంది. అదే రకంగా దూర ప్రయాణాలు కూడా మీకు సహకరిస్తాయి. అనుకున్న పనులన్నీ కొంత మేరకు మీకు సవ్యంగా ఉండడానికి కొరకు ఎంతో శ్రమిస్తారు. ఉద్యోగ పర్వంలో ఉన్నవారికి మాత్రం కొంత ట్రాన్స్ఫర్సు, అనుకూలమైనటువంటి బదిలీలు అయ్యేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తారు. కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసేవారికి లేదా దీనికంటే ఒక బెటర్ ఆపర్చునిటీ, మంచి అవకాశం కొరకు ఎదురు చూసేవారికి కూడా కొంత పెండింగ్లో పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వింటారు. కనుక ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, పూజించాలి. కొంత ఉపశమనాన్ని మాత్రం పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత శుభవార్తలు వింటారు. అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. మీ పనితనాన్ని వేరే మీ అధికారులు పొగడమో
లేదా వారు గుర్తించడము కూడా జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ప్రమోషన్స్ కొరకు మీ ఫైల్ కదలిక జరిగేటట్టుగా మాత్రం ఉంటుంది. ఖర్చులు మాత్రం కొంత పెరుగుతాయి. అనుకున్న పనులు కొంత మేరకు సఫలీకృతమై కొన్ని మాత్రం పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. దాని కొరకు కొంత ఎక్కువగా విచారం కొరకు ఉంటుంది. మీకు ఆలోచనలు ఒక పెద్దగా ఉంటాయి, ఆలోచనలు దూరపు ఆలోచనలు కూడా ఉంటాయి. కాకపోతే కొంత మేరకు సఫలీకృతం అవుతాయి, కొన్ని మాత్రం పెండింగ్లో పడతాయి. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు, ప్రమోషన్స్ లాభిస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి లాభసాటిగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లాభసాటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి పుష్టి కూడా మీకు ఉంటుంది, పురోభివృద్ధి ఉంటుంది. అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. ఈ వారమంతా ఎక్కువగా శుభాలే జరుగుతాయి. అయినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొంది ఎక్కువగా లాభాలు వచ్చినట్టుగా గోచరమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మీరు తప్పించుకోలేరు. అజీర్తి అనుకోండి, లేదా ఉదరం కొంటే కడుపుకు సంబంధించినటువంటి చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తుల విషయంలో మీ ఫైల్ ముందుకు వెళ్తుంది. విలువగల వస్తువులు కొనాలనేటువంటి ప్లాన్ వేస్తుంటారు, కానీ పెండింగ్లో పడుతుంది. మీ బంధువులతోని కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది. మీరు మాట్లాడింది చెడుగా అర్థం చేసుకునేటట్టుగా వారు ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు మీ దైవాన్ని నమ్ముతారు. మీరు కంపల్సరీ మీరు చేసేటువంటి పూజాధికారులు మీకు సఫలీకృతమవుతాయి. అనుకున్న పనులన్నీ మీరు ఎవరు ఏమనుకున్నా కూడా మీరు చేసేటువంటి ఆలోచనలతో ప్రకారంగా మీరు మాత్రం నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. మీ పిల్లలు కూడా దూర ప్రాంతాల నుంచి రావడము, లేదా వారు వచ్చేటువంటి విషయాన్ని మీకు చెవినపడి కొంత సంతోషకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. మీ బంధువులు లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంత అనారోగ్య బాధలు లేదా వారికి సంబంధించినటువంటి చెడు వార్తలు వినేటట్టుగా మాత్రం కొంత వినేటట్టుగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అయినప్పుడు కూడా ఎక్కువగా ఆలోచనలతో ఉంటారు. ఖర్చులు అధికమవుతాయి. దానికి సంబంధించిన డబ్బులు మాత్రం విశేషంగా మీకు తప్పనిసరిగా దాని సమయానుకూలంగా మీకు డబ్బులు అందడం మాత్రం జరుగుతుంది. అవివాహితులకు కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. విదేశ పర్యటనలు చేసేవారు కూడా వారి ఫైళ్ళు కానీ వారికి సంబంధించినటువంటి మాత్రం తప్పకుండా పెండింగ్లో పడడం వారికి చాలా బాధాకరంగా ఉండేటువంటి జరుగుతుంది ఈ వారం. కనుక మీరు ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి అడుగులో కొంత విచారం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కనుక మీరు ఈ రాశివారు తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివునికి అభిషేకం చేయండి, లేదా అనుకున్న పనులన్నీ మీకు సక్సెస్ అవుతుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి వారం చాలా చక్కగా అన్ని పనులను నిర్వర్తించుకుంటారు. కొన్ని పనులు పెండింగ్లా ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి ఒక యోగాలు మీకు వర్తిస్తాయి. అనుకున్న పనులు కొంత సవ్యంగా సాగుతాయి. దూర ప్రయాణాలు చేసేటట్టు ఉంటుంది. కొన్ని వస్తువులు మీకు పోగొట్టుకోవడము, లేదా కొంత జ్ఞాపకం లేకుండా ఎక్కడ విడిచిపెట్టుకోవడము కొంత అయ్యేటట్టుగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అవసరము. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. మీరు తీర్మానాలు లేదా అగ్రిమెంట్లు కూడా కొంత జాప్యం అంటే కొంత పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తుంటారు. కాకపోతే కొన్ని విషయాల లోపల ఆచితూచి వ్యవహరిస్తారు. దాంతో మీకు కొంత గట్టెక్కుతారు, కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కొంత మేరకు ఇబ్బందికరంగా ఉన్న మంచి మార్కులు చివరికి వస్తాయి. మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మాత్రం పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొన్ని ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు రావడం మీ ప్రత్యేకత. ఇక్కడ ఒక వ్యక్తితోని లేదా పూర్వపు అగ్రిమెంట్లు అటువంటితోని కొంత వివాదాస్పదమైనటువంటి లేదా కొద్ది చర్చలకు వచ్చేటట్టుగా కూడా ఉంటుంది. కనుక కొంత మీరు నోరు జారకుండా కొంత అదుపులో ఉంచుకోవాలి. ఇష్టమైనట్టుగా మాట్లాడి కొంత జరిగేటట్టుగా ఉంటుంది. కనుక ఆచితూచి మీరు వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త. కాకపోతే మీకు ఏదో ఒక రకమైనటువంటి లాభసాటి వ్యవహారం మాత్రం ఈ వారం అనుకూలంగా
మలుచుకుంటారు మీరు. దాంతో కొంత అన్నిటికంటే అది కొంత ఉపశమనాన్ని మీకు పొందుతుందని చెప్పడం అనేది. అయినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి వారం చాలా చక్కటిటువంటి వారం అని చెప్పవచ్చు. గురువు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు ఇన్ని గ్రహాలు ఆనుకూల్యత ఉండడం చేత ఆగిపోయినటువంటి పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. ట్రాన్స్ఫర్స్ కానీ, బదిలీలు కానీ, మంచి ఉన్నతమైనటువంటి స్థానం మీకు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ఆకస్మికమైనటువంటి ధనలాభం ముందు వస్తుంది. స్థిరాస్తుల యోగం వచ్చేటట్టుగా ఉంటుంది. విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి ఆనుకూల్యత మీరు సంపాదించుకుంటారు. మీరు చేసేటువంటి పనుల లోపల మీరు ఒక మార్గాన్ని ఎన్నుకొని దాని ప్రకారంగా మీరు సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది. రవి 10 ఉద్యోగ స్థానం మంచి స్థానంగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనులని మీ యాజమాన్యం లేదా మీ పై అధికారులు గుర్తించి మిమ్మల్ని చాలా విలువలు ఇస్తారు. మీకు ఆర్థికపరమైనటువంటి లాభాలు చేసేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ సందర్శనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి సఫలీకృతమవుతారు. వ్యాపారస్తులకు కూడా చాలా లాభసాటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ₹1కి 10 రూపాయలు వచ్చేటట్టుగా మీకు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. డాక్టర్లు మరియు లాయర్లు, వ్యాపారస్తులకు మరియు రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని, మీరు ఆశించినటువంటి ఫలితాన్ని పొందేటట్టుగా వ్యవహారం అనుకూలంగా ఉంటుంది అని చెప్పడానికి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు కొంత పెరిగేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. అట్లానే మానసికమైనటువంటి విచారాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు ఏదో తెలియనటువంటి, మీరు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది, ఎప్పుడో మీరు పెండింగ్లో పడినటువంటి పని మాత్రం మీకు ఒకటి సక్సెస్ అయ్యి కొంత మనసు ఉల్లాసంగా ఈ చెప్పినటువంటి బాధలన్నీ తొలగి ఒక సంతోషకరమైనటువంటి విషయం మీకు జరిగేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఎక్కువగా విచారాలకు గురి అవుతారు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. తర్వాత మీకు కూడా ఉద్యోగ అన్వేషణ మీకు సఫలీకృతమవుతుంది. ఎప్పుడో పెట్టుకున్నటువంటి దరఖాస్తు అనుకోండి, మీరు ఉద్యోగ అన్వేషణలో ఎప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటిది కొంతమేరకు శుభవార్త వినేటట్టుగా ఉంటుంది. మీ ఆఫీసులో పనిచేసే వారికి కూడా మంచి పేరును, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. మీ ప్రమోషను లేదా పర్మనెంట్ ఉద్యోగ భద్రత ఏర్పడేటట్టుగా కూడా కనబడుతున్నది. స్థిరాస్తులు కొనుగోలు జరిగేటట్టుగా ఉంటుంది. వస్తువులు మాత్రం పోగొట్టుకోకుండా కొంత జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. శ్రీరామరక్ష పారాయణం చేయండి లేదా హనుమాన్ చాలీస పారాయణం చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తప్పకుండా కొంత లాభసాటి వ్యవహారాలు మీ ఫేవర్లో అనుకూలంగా మార్చుకునేటట్టుగా వీలవుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గ్రహానుకూల్యత ఉన్నది. గురువు భాగ్యస్థానాధిపతి. తర్వాత మీకు కొన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలు మీరు మలుచుకునేటట్టుగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగులు కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. మీపై మోసుకొని చెప్పేటట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాల్లో అనుకూలంగా మలుచుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని గ్రహాలు ఆనుకూల్యత లేకపోవడం, బుధుడు తర్వాత శుక్రుడు ఈ రకమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం చేత మీరు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కొంత ఆచితూచి వ్యవహరించాలి. గురువు లాభసాటిగా వ్యవహారాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకుంటారు. కాకపోతే మీరు ముందు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ మీ ఫేవర్లోనే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న అవాంతరాలు, మీ మాటలు పట్టించుకోవడం, మీరు ఏదో అన్నీ చేసి ఒక మాటతోని పోగొట్టుకునేటట్టుగా వ్యవహారాలు ఉంటాయి. కనుక కొంత ఆచితూచి మాట్లాడాలి, వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడం అనేది. విద్యార్థులకు కూడా కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. మీరు ఎంతో కష్టపడతారు. దానికి సంబంధించిన మార్కులు కూడా
పొందేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణ కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లేదా డబ్బుల పొదుపు విషయం కూడా వీళ్ళ ఫేవర్లో ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు ఇన్ని ఉన్నప్పటికీ మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, తప్పకుండా పూజించండి. దూర ప్రయాణాలు చేస్తారు, తప్పకుండా మీకు దైవానుగ్రహం ఉంటుందని తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. శుక్ర కుజులు శుభస్థానంలో ఉన్నారు. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ప్రయాణాలు జాగ్రత్త అవసరం. తర్వాత మీకు చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. ఉదరంకు కడుపుకు సంబంధించిన అజీర్తికి సంబంధించినది పోయిన వారం నుంచి బాధపడుతున్న విషయాల్లో కొంత మెరుగ్గా ఉంటుంది. నూతనమైనటువంటి సంతోషంతో కొంత దూసుకెళ్ళేటట్టుగా ఉంటుంది. కొన్ని ఇంట్లో మీకు శుభకార్యాలు లేదా ఒక సంతోషకరమైనటువంటి విషయాలు మీ పిల్లలకు మీ కుటుంబంలో పొందుతున్నారు కనుక ఇవన్నీ బాధలు సమసిపోయి కొద్దిగా సంతోషకరంగా ఉండేటట్టుగా మీకు ఉంటుంది. కుటుంబ భద్రత ఏర్పడుతుంది. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. దానికి తగినట్టుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కొంత ఇన్కమ్ ఆదాయం పెరిగేటట్టుగా ఉంటుంది. వనరులను సమకూర్చుకునేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కొంత వ్యవహారం ముందుకు వెళ్తుంది. అగ్రిమెంట్లు కావచ్చు, లేదా మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నా రెండోసారి మూడోసారి ప్రయత్నం మీద లాభసాటిగా మలుచుకునేటట్టుగా ఈ వారం గడుపుతారు. ఇరుగు పొరుగు వారితో కూడా మంచి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంఘ సేవ, సమాజమైనటువంటి సేవ కూడా మీరు పాల్గొనేటట్టుగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం తప్పకుండా ఈ వ్యవహారాలన్నీ మీ ఫేవర్లో మలుచుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా దాన్ని పెట్టుబడిగా పెట్టి మంచి తెలివితోని కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. నూతనమైనటువంటి సంతోషంతో ముందుకు వెళ్తుంటారు. మీ కుటుంబంలో కూడా ఒక విషయం మిమ్మల్ని బాధ పెట్టినా కూడా దానికి తదుపరి వెంటనే ఒక సొల్యూషన్ మీరు దాన్ని తీర్మానం తీసుకునేటట్టుగా ఉంటుంది. ఇబ్బందికరంగా వచ్చినటువంటి పరిస్థితిని మీ ఫేవర్లో మలుచుకునేటట్టుగా ఈ వారం నిర్వర్తిస్తారు. అట్లానే మీ ఉద్యోగ పర్వంలో కొంత మీ తోటి ఉద్యోగుల సహకారం లభించినప్పటికీ పై అధికారులతోని చిన్న చిన్న అవాంతరాల నుండి విముక్తి పొందుతారు. అనేకమైనటువంటి లాభాలను పొందుతారు. ధన విషయంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కూడా మీ ఫేవర్లో మలుచుకునేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అట్లానే అవివాహితులకు కూడా మంచి శుభవార్తలు వింటారని చెప్పి తెలియజేయడం అనేది ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పడమైనది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొత్త గ్రహాలు అనుకూలంగా సరిగా లేకపోవడం చేత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అనారోగ్య బాధలు, అజీర్తి అనుకోండి, కడుపుకు సంబంధించినటువంటి చిన్న చిన్న బాధలు పొందుతారు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఎక్కువగా విచారాలకు గురి అవుతారు. మీ బంధువుల రాకతోని కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చేసేటువంటి పనుల లోపల చిన్న చిన్న తప్పులు పోవడము, ఆఫీసులు అధికారాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చేసే వారికి కొన్ని తప్పులు పోవడము, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో తప్పులు పోయి ఆర్థిక పరంగా దెబ్బతినడము, అట్లానే వ్యాపారస్తులు కూడా చిన్న చిన్న బాధలు పొందడము, ఆర్థికమైనటువంటి లావాదేవీల్లో తనిఖీలు రావడము, ఆడిట్ వాళ్ళు పట్టుకోవడము, ఇటువంటి చిన్న చిన్న బాధలు ఉంటాయి. కొంత ఆచితూచి వ్యవహరించాలి. మీకు సంబంధించిన లెక్కలు కానీ అవి కానీ కొంత జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి వారికి సలహా ఇవ్వడమైనది. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా కొంత అనిశ్చిత ఏర్పడుతుంది. అంటే వారి పెండింగ్లో పడుతుంది వాళ్ళ పనులన్నీ. ఈ రకమైనటువంటి బాధలు ఉంటాయి. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులను నిర్వర్తించుకుంటారు. ఏలినాడు శని అయినప్పటికీ కూడా మీకు గురు యోగం ఉన్నది. తర్వాత బుధుడు చతుర్థ స్థానం 24వ తారీఖు వరకు ఉండడం చేత, కుజుడు 3వ స్థానం లాభసాటిగా ఉండడం చేత కొన్ని వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తులు అమ్మకమో లేదా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఒక అడుగు ముందుకు వెళ్తారు. తర్వాత దాని గురించి ప్లాన్ వేస్తారు. అమ్మడమా కొనడమా, ఏదో రకమైనటువంటి స్థిరాస్తుల
విషయంలో కొంత తర్జన ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. మీ పిల్లలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానం కొరకు కూడా కొంత మీరు ఎదురు చూపులతోని ఉండేటట్టుగా, సంతానం కొరకు ఎదురు చూసేవారికి కొంత అనుకూలంగా మలుచుకునేటట్టుగా మీరు మందులు వాడమో లేదో ఇటువంటి ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. అట్లానే ఉద్యోగ భద్రత మాత్రం ఏర్పడుతుంది. ఉద్యోగ అన్వేషణలో ఎప్పటి నుంచో మీరు పెండింగ్లో పడినటువంటివి అనుకోండి, మీరు ఉద్యోగం కొరకు భయపడేవలసినటువంటి అవసరం మీకు తొలగిపోయేటట్టుగా ఈ వారం కనబడుతుంది. అనేకమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తర్వాత దూర ప్రయాణాలు చేసేటట్టుగా ఉంటుంది. అట్లానే విదేశ పర్యటనలకు వెళ్ళేవారు లేదా వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఒక్కోసారి రెండోసారి ప్రయత్నం మీద సఫలీకృతమవుతారు. అట్లానే అవివాహితులకు కూడా కొంతమేరకు శుభవార్తలు వింటారు. సమాజ సేవ చేసేటట్టుగా ముందుకు వెళ్తుంటారు. పూజాధికారులలో పాల్గొంటారు. దైవ దర్శనాలకు మీరు వెళ్ళేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ ఇన్ని ఉన్నప్పుడు కూడా ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఆందోళన మాత్రం మీ మనసులో ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, శివార్చన చేయండి. తప్పకుండా కొంత మేరకు ఉపశమనాన్ని పొందుతారని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. స్వస్తి.